మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదవకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము త్రిత్వము తరువాతి 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 వచనాలు ధ్యానం చేసుకుంటాము. త్రిత్వము తరువాతి 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుచున్న మాటలు. పరలోక రాజ్య సంబంధమైనది. పరలోక రాజ్యమందు ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము ఉండవలసిన దినాలను గురించి మానవులమైన మనము ఇహమందు క్షమాగుణము కలిగి ఉండాలి. అంటే మన హృదయాలలో పాపము కానీ, కపటము కానీ, ద్వేషము కానీ, ఇతరుల పట్ల అసూయ కానీ కలిగి ఉండకుండా ఇతరులను క్షమించే మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని క్షమించుననే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన అన్నాడు. అంటే ఈ పరలోకమందు ప్రభుతో, పరిశుద్ధాత్మతో ఎవరైతే నివసించడానికి నివాసయోగ్యం కొరకు కనిపెడుతున్న వారు ఉన్నారో వారి నిమిత్తము ఈ సిద్ధపాటును గురించిన విషయాలను తెలియజేస్తూ ఒక రాజును పోలి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క బిడ్డలుగా, రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా ఆయన సన్నిధిలో మనము నివసించువారమై ఉన్నామనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ అతడు లెక్క చూచు కొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఈ అధికారికి, ఈ రాజుకి ఏంటంట, ఒకడు అప్పున్నాడు, అతడు తీర్చవలసిన వాడే ఉన్నాడు. అతడు ఎంత? 10,000 తలాంతులు. అంటే తలాంతు ఒకటి వచ్చి 3,600 రూపాయలుగా ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఏదైతే అతడు యజమాని దగ్గర తీసుకున్న రుణం ఉన్నదో దాన్ని తిరిగి చెల్లించుటలో అతడు ఆలస్యం చేస్తున్న వాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడి రాజ్య విషయంలో, పరలోక రాజ్య విషయంలో కూడా మనము ఆలస్యం చేసినట్లయితే ఆ పొందవలసిన ఆ యొక్క నిత్యరాజ్యాన్ని మనము కోల్పోతాం. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టు అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఎవరైతే మరి అప్పు తీసుకున్న వాడు ఉన్నాడో ఆ అప్పిచ్చిన వాని యొద్దకు, యజమాని యొద్దకు అతడు తేబడినప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యజమాని ఏమంటున్నాడు? అప్పు తీసుకున్న వాడిని, నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు కాబట్టి నీవు, నీ భార్య, నీ పిల్లలు, అంటే కుటుంబం యావత్తు కలిసి ఏం చేయాలా? దాని నిమిత్తము సమస్తాన్ని వెచ్చించి ఆ అప్పును తీర్చాలి అని యజమానుడు ఆ కుటుంబానికి అధికారం ఇచ్చాడు. అంటే రక్షణ విషయంలో తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ ఏ ఒక్కరు కూడా దేవునికి దూరస్తులు కాకూడదు. కుటుంబం అంతయు కూడా రక్షణలోనికి రావాలి. ఇప్పుడు తండ్రి చేసిన, తల్లి చేసిన, బిడ్డలు చేసిన వీరి యొక్క కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఆర్థిక ఇబ్బంది ఉందో దాన్ని అక్కడ గుర్తు చేస్తూ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ దాసుడు అతని యొద్దకు సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము,
నీకంతయు చెల్లింతునని చెప్పగా, ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి తన భార్య బిడ్డలు వచ్చి యజమాని బతిమాలుకుంటున్నారు ఏమని, అయ్యా నీకంతా చెల్లిస్తాను, నాకు కొంత సమయం ఇవ్వండి అనే విషయాన్ని ఇక్కడ వేడుకుంటున్నాడు. అంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి, వాక్యం ముందు విశ్వాసం ముందు స్థిరపడాలి. ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకుండా లోకంతో పాపంతో మనం ఉంటే తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. కాబట్టి కుటుంబాలుగా బిడ్డలతో తల్లిగా తండ్రిగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా, అంటే నేడు సర్వసంఘము సమాజము సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వలసిన బాధ్యతని ఇక్కడ వాక్యము గుర్తు చేస్తుంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మ్రొక్కి అంటాడు. అంటే మనము ఏదైతే దేవుని యొద్ద రాజ్యంలో ప్రవేశించడానికి ఏది అర్హత యోగ్యతో దానికోసం మనం ప్రార్థన చేయాలి. వ్యక్తులుగా కాదు, కుటుంబాలుగా, సంఘాలుగా, సమాజంగా ప్రార్థన చేయాలి. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆ దాసుడు అతని యొద్దకు సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓదార్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పాను అన్నాడు. అంటే ఏదైతే తనకు చెల్లించవలసిందో దాని విషయంలో ఆ యజమానిని అతడు వేడుకుంటున్నాడు, బతిమాలుతున్నాడు. ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ఎప్పుడైతే ఈ కుటుంబము మరి వచ్చి ఆ యజమాని వేడుకుందో, ఆ యజమాని ఎలాంటి వాడంట, క్షమాగుణము కలిగిన వాడు. అంటే మన పాపం నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి తండ్రి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా నేడు మనకైనా రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంటే పరలోకంలో చేరాలంటే ప్రభు ఇచ్చిన ఆ యొక్క రక్షణను, ప్రభు మన కొరకు సిందించిన రక్తాన్ని బట్టి మనం సిద్ధపాటు కలిగి ఆ సిద్ధపాటులో ఆయనతో ప్రవేశించేవారై ఉండాలనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. ఇక్కడ యజమాని తను క్షమించాడు, మన్నించాడు, విడిచిపెట్టేశాడు, తనను కనికరించేశాడు. అయితే కనికరింపబడ్డ వ్యక్తి వేరే వ్యక్తికి అప్పిచ్చాడు. అంటే ఇప్పుడు ఇతడు యజమాని అయ్యాడు. ఈ యజమానిగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఏమని వ్యవహరిస్తున్నాడు? అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులను ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అంటున్నాడు. అంటే ఇక్కడ తనకున్న అమౌంట్ రావడానికి, తనకు చెల్లించాలని అతడు బలవంతం చేశాడు. ఇతడు ఏం చేయాలా? ఎవరైతే తన యజమానిని క్షమించి విడిచిపెట్టాడో ఆ విధంగా అదే గుణాన్ని, అదే స్థితిని అతను కొనసాగించినప్పుడు మరి తన దగ్గర తీసుకున్న వాడిని కూడా ఇతడు ఏం చేయాలి? క్షమించాలి. అంటే క్షమాగుణం కలిగి ఉండాలి. నిన్ను క్షమించిన దేవుడు నీవు కూడా ఏం చేయాలా? ఇతరులను క్షమించాలి. అంటే క్షమాగుణము నీవు మాత్రమే కాదు, ఇతరుల పట్ల కూడా నువ్వు క్షమాగుణం కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల్లో ఓర్చుకొనము, నీకు చెల్లించేదనని వాని వేడుకొనగా వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. అయితే మరి మొదట యజమాని కనికరించినట్లుగా ఈ కనికరింపబడ్డవాడు తన యొద్ద తీసుకున్న వాని యొద్ద అట్టి కనికరాన్ని కలిగలేడు. కానీ అతన్ని శిక్షించడం, చెరసాలలో వేయటం, మరి బాధ పెట్టడము, క్షమాగుణము లేనివాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయో తన యజమానికి వివరముగా తెలిపిరి అంటున్నాడు. అంటే అయ్యా, మీరు మీ దగ్గర అప్పు ఇచ్చిన వాడిని మీరు క్షమించి విడిచిపెట్టారు, కానీ అతడు వేరే వారికి అప్పిచ్చాడు, వాడు అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాన్ని ఆ పై యజమానికి మరి తన తోడిదాసులు వచ్చి చెప్పడంతో అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. యజమాని ఏమన్నాడు? మొదట యజమాని, అయ్యా నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నీ అప్పంతా క్షమించి నేను పంపించేస్తాను,
అలాంటిది ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. మరి ఇదే విధంగా నీవు కూడా ఎవరైతే నీకు వచ్చి ఉన్నారో వాని విషయంలో నువ్వు కనికరం కలిగి ఉండాలి కదా అనే మాటను అక్కడ యజమానుడు అంటే తండ్రి చేత కుమారుని చేత మనం ఆదరింపబడుతూ నడిపింపబడుతూ నేడు పరిశుద్ధాత్మలో మనం ఏ విధమైతే క్షమాపణ పొందుతున్నామో ఆ క్షమాపణ మనము బ్రతికినంత కాలము ఇతరుల పట్ల కలిగి ఉండాలనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తుంది. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని అప్పగించను. ఈ విధంగా చేయటం సరికాదని చెప్పి మొదటి యజమాని ఏం చేశాడంటే ఇతన్ని తీసుకెళ్ళి ఇతను మనకు చెల్లించాల్సినంత చెల్లించే వరకు ఇతని దగ్గర వసూలు చేయండి అంటున్నాడు. అంటే శిక్షాస్మృతికి అతడు దాసుడు అవుతున్నాడు. క్షమింపబడ్డవాడు తాను క్షమింపబడి ఇతరులను క్షమించకపోవడం వల్ల తిరిగి అతడు ఏమవుతాడంటే పాపంలో పడుతున్నాడు, మరణంలో పోతున్నాడు, నాశనానికి దాసుడు అవుతున్నాడు. అంటే క్షమించబడ్డ నీవు ఇతరులను క్షమించే స్థితి నువ్వు లేకపోతే నువ్వు పరలోకంలో చేరవు సరిగదా. దేవుని యొక్క దేవుని వాక్యం అందు నువ్వు నిలిచి ఉండలేవనే విషయాన్ని వాక్యం గుర్తు చేస్తూ మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనను అంట. అందుకని ఇక్కడ పరలోకంలో నువ్వు చేరాలంటే నువ్వు క్షమాగుణం ఉండాలి. దేవుని వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి నిత్యరాజ్యాన్ని పొందుకునే స్థితిని కలిగి ఉండాలి. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఇచ్చిన దాని పట్ల ఇతరుల పట్ల నువ్వు ఇచ్చేవాడిగా, క్షమించేవాడిగా, కనికరించేవాడిగా నీవు ఉండాలి. అప్పుడు నీవేమవుతావంటే కనికరింపబడదువు. అంటే క్షమాగుణము నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను క్షమించినట్లుగా నీవు ఇతరులను క్షమించినప్పుడు తప్పక నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఆయన రాజ్యమందు నిన్ను నీ కుటుంబాన్ని చేర్చుకున్నని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా గుర్తు చేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నవాడు. పాపులమైన మమ్ములను మా ఆది తల్లిదండ్రులు చేసిన పాపము నుండి మమ్మల్ని విడిపించి మరణము ఏలుబడి చేసిన మా నుండి మమ్మల్ని తప్పించి నీ కుమారుడి ద్వారా మాకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించి మా పాపాలన్నీ మీరు ధరించి భరించి ఆ శిక్షని మీరు పొంది నాయన మాకు సహాయం చేసి మమ్మల్ని మరణంలో నుండి జీవంలోనికి నడిపించారు. కాబట్టి నాయన మీరిచ్చే రాజ్యములో, మీ నిత్యరాజ్యములో మీతో మేము సదాకాలము జీవించాలంటే మీరు కలిగిన ప్రేమను, మీరు కలిగిన క్షమాగుణమును, నీ విడలమైన మేమును ప్రేమ కలిగి, క్షేమము కలిగి, క్షమాపణ కలిగి జీవించే స్థితి మాకు దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో బలపరచు, ఎవరైతే రోగులు ఉన్నారో స్వస్థపరచు, ఎవరైతే హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా స్థితిలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. నేటి సబాత్ పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మా అందరిపైన ఉంచండి. నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ రాకడకు తగిన సిద్ధపాటు మాకు దయచేయమని, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన నిన్ను కలిగిన మేము అట్టి క్షమాపణ కలిగి, అట్టి క్షమాపణ గుణము కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. కుటుంబాలుగా, బిడలుగా, సంఘముగా, సమాజముగా నీ యొద్ద నిలిచి జీవించి నీ బిడలుగా మేము ఉండుటకు అట్టి కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నా. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసున్నతను ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నెడు మాకు దయచేయం. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదశను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.